దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్ ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 38 మంది ప్రయాణికులతో పాటు 2 బస్సు డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట గాజీపూర్లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుంటుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే 1300 మందిని అరెస్టు చేయగా మరికొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం చేపట్టిన తర్వాత దాడులు చేసిన వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగుదని మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో గాజాలో కొంత మార్పు కనిపిస్తుంది. లక్షలాది మంది నిరాశ్రయులు స్వస్థలాలు బాటపట్టగా పెద్ద ఎత్తున సహాయ సామగ్రి రాక మొదలైంది. గత నెల 19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 12,000కు పైగా సహాయం అందించే ట్రక్కులు గాజాలోకి ప్రవేశించినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సహాయ విభాగం వెల్లడించింది. గాజాకు కరువు ముప్పు తప్పిందని, కాల్పుల విరమణకు ముందు నాటితో పోలిస్తే ప్రస్తుతం ఆకలి కేకలు తగ్గినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ఏరో ఇండియాను బెంగళూరు సమీప యలహంకలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానం Su-57, అమెరికాకు చెందిన F-35 లైటింగ్ II ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 130 విదేశీ కంపెనీలు సహా 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఎయిర్ ఇండియా కార్యక్రమంగా ఉండనుంది. ద రన్వే టు ఏ బిలియన్ అపార్చునిటీస్ అనే ఇతివృత్తంతో చేపట్టినట్లుగా రక్షణ శాఖ తెలిపింది. 90 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, 30 దేశాల రక్షణ మంత్రులు, 43 దేశాల వైమానిక దళాధిపతులు హాజరవుతున్నారని రక్షణ శాఖ వెల్లడించింది. ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలపై చర్చా కార్యక్రమంలో భాగంగా పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఒత్తిడి లేకుండా చదివితే పరీక్షల్లో బాగా రాణించవచ్చునని చెప్పారు. స్వతహాగా సిద్ధం కావాలని ఆయన సూచించారు. క్రికెట్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాటర్ బాల్పై మాత్రమే దృష్టి పెడతాడని, అలాగే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రితో కలిసి ప్రయాగ్రాజ్కి చేరుకుని ప్రత్యేకమైన పడవలో త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మహాకుంభమేళలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళలో ఇప్పటివరకు 41 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం నేడు జరిగింది. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, C4 విధాన అమలు అంశాలపై చర్చించారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, MSMEలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్షించారు. టిడ్కో ఇల్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, PM స్వానిధి లాంటి కేంద్ర పథకాలపై కూడా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసుల్లో నిన్న సాయంత్రం 4 నిందితులను సిట్ అధికారులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. నిందితులను 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టగా ఈ నెల 20 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. AR డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు సిట్ తెలిపింది. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉప్పాల మండలం బొల్లారం వద్ద ట్రాక్టర్ బోతపడి 4 కూలీలు మృతి చెందారు. బొల్లారం గ్రామానికి పనికి వెళ్లిన కూలీలు సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది మహిళా మిర్చి కూలీలు ఉన్నారు. 4 మహిళలు అక్కడికక్కడ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటిపై వీరరాఘవరెడ్డి 20 మంది అనుచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా తనపై దాడి చేశారని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని, దానికి తాను నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి మిగతా వారి కోసం గాలిస్తున్నారు. రంగరాజన్ BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.